అలా తింటూ కూర్చోకపోతే కొద్దిగా హెల్ప్ చేయొచ్చు కదా. నాకు బ్లడ్ క్లీన్ చేయడం రాదక్క. నాకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే నేనేమన్నా ఉస్మానియా హాస్పిటల్లో క్లీనర్లా కనిపిస్తున్నానా? అయినా నేను చిన్నగానే పొడిచా, నువ్వే చాలా పెద్దగా పొడిచావు, అందుకే వాడు చచ్చాడు. ఒసి అదేంటి, ఇద్దరం అనుకునే కదా వాడిని మర్డర్ చేసింది. ఇప్పుడేంటే ఇలా మాట్లాడుతున్నావు? అవును, ఇంతకి వీడు చచ్చాడా బతికాడా? చచ్చాడేదో. ఏంటి సిగ్గుపడుతున్నావు? చూసావా అక్క, వీడికి నేనంటే ఎంత ప్రేమో, చచ్చాక కూడా నన్నే చూస్తున్నాడు. అబ్బా ఆపవే నీ గోలా, ముందు వీడికి బట్టలు మార్చు. ఇదిగో, నువ్వు నాకన్నా 1 ఇయరే పెద్ద. సర్లే పాపం మన అక్క అని పిలుస్తుంటే నువ్వు రావే పోవే అని పిలుస్తావా? నేను మార్చను. సరే ప్రేమ గారు, బట్టలు మార్చండి. అయినా నా దగ్గర బాయ్స్ బట్టలు లేవే. అబ్బా ఏదో ఒకటి మార్చవే. ఏంటో. అవును, ఇక్కడ ఇంకో పిల్ల ఉండాలి, ఏది? అయినా నన్ను అడుగుతున్నావేంటి? ఇడేమని తీసాడేమో. ఏట్రా, నువ్వేం తీసావా? ప్లీజ్ ప్రేమ, త్వరగా బట్టలు మార్చు. మనం బాడీని శ్మశానానికి తీసుకెళ్లి కాల్చకపోతే దొరికిపోతాం. కాలిస్తే వాడికి నొప్పి వస్తుందేమో అక్క. వాడు చచ్చాడు. అయినా వద్దు. సర్లే పూర్తి చేద్దాం, కానివ్వు. నీకేమైనా కాలిన వాసన వస్తుందా? నాకేం రావట్లేదే. అబ్బా, ఈ మోటార్ ఎవరు ఆన్ చేస్తారో కానీ ఆఫ్ చేయటం మర్చిపోతారు. అదేంటి నైటీ వేసావు? నువ్వే కదా ఏదో ఒకటి ఏమన్నావు, అందుకే నైటీ వేసా. అయినా నా దగ్గర అన్ని పార్టీ వేరే ఉన్నాయి, అవి వేస్తే బాగోదు కదా. అయితే నైటీ వేస్తావా? ఛీ, నీకు చెప్పాను చూడు. చా, తిట్టింది చాలు, వచ్చి హెల్ప్ చేయి. ఎందుకురా ఇలా చేసావు? మనిద్దరం పెళ్లి చేసుకొని ఏ ఫారెనో వెళ్ళి ఎంచెక్క చేపలు పట్టుకొని తిందాం అనుకున్నాం. చేపలు పట్టాలంటే ఫారెన్ దాకా వెళ్ళాలా? మన ఇంటి పక్కనున్న కాలువలో కూడా పట్టొచ్చు. అయినా నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి? వాడు నన్ను కదా లవ్ చేసింది. ఫస్ట్ టైం మనం ఎక్కడికి వెళ్సామో గుర్తుందా? ఏంటండి అంత స్పీడ్గా వచ్చారు? నేనెక్కడొచ్చి చచ్చా? నువ్వే చెవులో ఇయర్ బడ్స్ పెట్టుకొని బ్రేక్ డాన్స్ చేస్తూ వచ్చి నా బండ కింద పడ్డావు. సర్లే, కొంచెం చెయ్యివ్వండి. అయ్యో సారీ, దెబ్బ కూడా తగిలినట్టుంది కదా. పర్లేదండి, రోడ్డు మీద ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నడవడం నాది తప్పు. ఎక్కడికి వెళ్తున్నారు? మా ఇంటికి. సరేనండి, నేను డ్రాప్ చేస్తాను. ఏ ఆపా, మా ఇల్లు వెనకాల. ఈ ఒక్కసారి ఇటు తీసుకెళ్తాను. అదేంటి? అంటే ఇందాక వచ్చేటప్పుడు ఒక డాష్ ఇచ్చాను. ఆపు ఆపు తల్లి. ఆపుతావా? ఇక ఆపుతావా?
ఆపు. మనం ఫస్ట్ టైం ఎప్పుడు కలిసామో నీకు గుర్తుందా? డాక్టర్ 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 ఎక్కడ? డాక్టర్ ఏమైంది? దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయించుకోవాలి. కూల్ కూల్ కూల్. నీకు తగిలిన దెబ్బకి డాక్టర్ అవసరం లేదు, నేనే ఎక్కువ. ఉం? ఆపు, ఆపు. ఆపవే. ఆపమన్నానా? ఆ? అక్క ఎవరై ఉంటారు? నాకేం తెలుసు, వెళ్ళి చూడు. చూస్తా. అక్క పోలీస్. మీ ఎదురింట్లో ఎమ్మెల్యే గారు ఉంటారు, అది మీకు తెలుసా? తెలుసు సార్. మరి సౌండ్ ఏంటి అంత పెట్టారు? సౌండ్ గురించి వచ్చారా సార్? మరి మీరు దేని గురించి అనుకున్నారు? నేను దాని గురించి అనుకున్నాను సార్. ఆపేస్తాను. అది సరే, ఆ ఫేస్కి దెబ్బలేంటి? అంటే బాత్రూంలో జారి కింద పడ్డాను సార్. సార్ ఇన్ని రోజులు లేరు కదా, ఎందుకు వచ్చారు? అంటే కొత్తగా కనిపిస్తున్నారు, అందుకే అడిగాను. సార్ ఎలక్షన్లో గెలిచారు కదా, సో 1 వీక్ ఆయనకి సెక్యూరిటీగా మమ్మల్ని పంపించారు. ఓకే, మీరు కొంచెం సౌండ్ తగ్గిస్తే మంచిది. ఓకే ఓకే సార్. ఏంటక్క ఏమైంది? మనం మర్డర్ చేసినట్టు తెలిసిపోయిందా? ఏ జైల్లో వేస్తా అన్నారు? ప్లీజ్ ఆపవే. ఎప్పుడు వాగుతూనే ఉంటావు, నన్ను కొద్దిసేపు ఆలోచించుకొని. నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇది తీసుకొనిరా. తీసుకో. అలానే షాపింగ్ మాల్కి వెళ్ళి వచ్చేటప్పుడు షర్ట్ ప్యాంట్ తీసుకొని వచ్చాయి, సరేనా? సరే. అవునక్క, నన్నేం టీవీ తీసుకురమ్మన్నావు? నువ్వేంటి హాస్పిటల్ తీసుకొచ్చావు? అయినా నా దగ్గర ఉన్నాయి కదా, ఇవి నాకు పడవు. వాడి బాడీ స్మెల్ రాకుండా ఇవి మనం యూజ్ చేయాలి. బాడీ స్మెల్ రాకుండానా? ఇప్పుడు పడేస్తాం కదా. వెళ్ళి పడే. బయట పోలీస్ ఆయన ఉన్నాడు, ఇద్దరం దొరికిపోతాం. అవునా? రాత్రైతే పోలీసు వెళ్ళిపోతాడు కదా, అప్పుడు వెళ్ళి పడేద్దాం. ఎక్కడికి వెళ్ళేది? ఆయన 1 వీక్ ఇక్కడే ఉంటారు, ఎమ్మెల్యే సెక్యూరిటీ. 1 వీకా? 1 వీకే. ఇప్పుడు మనం ఈ డెడ్ బాడీతో 1 వీక్ కాపురం చేయాలి. అక్క ఆపు. నేను ఆ ఉద్దేశంతో అనలే. ఇప్పుడు మనం ఈ డెడ్ బాడీతో 1 వీక్ ఈ ఇంట్లోనే ఉండాలి. 1 వీకా?